श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్యచరిత్ర 37వ అధ్యాయం చావడి వర్ణనం. సాయి చరిత్ర ధన్యం, ఆయన నిత్య ఆచరణ ధన్యం. ఆయన క్రియలన్నీ కూడా తెలియబడరాని అద్భుతాలు. వాటిని జరిగినవి జరిగినట్లు సవిస్తరంగా వర్ణించడం అశక్యం. ఆయన నిజ చరిత్రకి అంతు లేదు. ఆయన జీవన వృత్తాంతం ధన్యం. ఎన్నటికీ వెనుగంజ వేయక పదునైన కత్తి మీద నడవడం లాంటి అత్యంత కఠినమైన ఆయన నిత్య నియమం నిజంగా ధన్యం. ఒక్కోసారి ఆయన బ్రహ్మానందంలో లీనమైపోతారు. ఒక్కోసారి ఆయన ఆత్మజ్ఞానంతో తృప్తిగా ఉంటారు. ఒక్కోసారి అన్నీ చేసి కూడా కేవలం సాక్షిగా ఉంటారు.
ఆయన స్థితి ఎప్పుడూ ఒకేలా ఉండేది కాదు. ఒక్కోసారి ఆయన ఏమీ చేసేవారు కాదు. అలా అని నిద్రించేవారు కాదు. తమ నిజ స్వార్థాన్ని గుర్తుపెట్టుకుని ఆయన సదా ఆత్మస్వరూపంలో సావధానులై ఉండేవారు. ఒక్కోసారి సముద్రంలాగా ప్రసన్నులై ఉండేవారు. కానీ దానిలాగే ఆయన నిగూఢంగా ఉండేవారు. ప్రవేశించడం కష్టంగా, ఎంతో నిగూఢంగా, లోతుగా ఉండడం వల్ల ఆయన అగాధ రూపాన్ని యథార్థంగా ఎవరూ వర్ణించలేకపోయేవారు. పురుషుల పట్ల ఆయన సోదరభావంతో ఉండేవారు. స్త్రీలంతా ఆయనకు తల్లులు, చెల్లెళ్ళు. ఊర్ధ్వరేతస్సుతో ఉండే బ్రహ్మచారి అని ఆయన ప్రసిద్ధి చెందారు. అలాంటి సత్సంగతితో బుద్ధికి మరణ పర్యంతము ఎన్నడూ చెలించని స్థిరత్వం ప్రాప్తించుగాక. ఆయన్ని సేవించాలనే కోరిక తీవ్రంగా ఉండుగాక. ఆయన చరణాల పట్ల అనన్య భక్తి కలుగుగాక. అన్ని ప్రాణుల్లోనూ భగవద్భావం ఉండుగాక. సాయిబాబా నామంతో అఖండ ప్రీతి ఉండుగాక. సాయిబాబా నామంలో అఖండ ప్రీతి ఉండుగాక. ఆయన ఒక్కొక్క చర్యని చూసి దానికి కారణాన్ని వెతికి దాన్ని విమర్శించే వారి ఆలోచన చివరికి కుంటుపడుతుంది. వారు తటస్థంగా, స్వస్థంగా ఉండిపోతారు. కొందరు స్వర్గసుఖాల కోసం ప్రయత్నిస్తారు. స్వర్గలోక మహత్వాన్ని గొప్పగా కీర్తిస్తారు. భూలోకాన్ని తుచ్చంగా చూస్తారు. ఇక్కడ చనిపోతామన్న భయం ఉంటుంది. అవ్యక్తంలోంచి ఆకారానికి వస్తే దాన్నే వ్యక్తం అంటే జన్మించడం అంటారు. తరువాత వారే అవ్యక్తంలో ప్రవేశిస్తే దాన్ని మృత్యు అంటారు అని అంటారు వారు. కానీ వాళ్ళకి తెలియదు. అధర్మం, అజ్ఞానం, రాగము, ద్వేషము ఇత్యాదులు మృత్యు వైపు తీసుకెళ్లే పాశాలు. వాటిని పూర్తిగా ఉల్లంఘన చేసేవారికే స్వర్గలోకంలో ప్రవేశం లభిస్తుంది. స్వర్గం అంటే ఏమిటి? ప్రాపంచిక ఇచ్ఛ, ఆకాంక్షల పట్ల, విషయ భోగాల పట్ల అనాసక్తి పెట్టుకుని తమ ఆత్మస్వరూపం విశ్వవ్యాపి ఈశ్వరుడే అని తెలుసుకోవడమే మానసిక దుఃఖం లేని స్వర్గలోకం. ఇక్కడ రోగం వగైరాలకు కారణం ఉండదు. చింతలు, దుఃఖాలు, వ్యాధులు ఉండవు. ఇక్కడ ఎవరు ఆకలితోనూ లేదా దాహంతోనూ వ్యాకులం చెందరు. ఏ వ్యక్తికి కూడా వృద్ధాప్యం గురించిన భీతి వల్ల కలిగే దుఃఖం ఉండదు. మృత్యువు గురించి లోకంలోని దివ్య స్థితి ఇదే. బ్రహ్మదేవుడి నుండి భిన్న జడ వస్తువు వరకు సకల చరాచర వస్తువుల్లో పూర్ణంగా ఉండే తత్వమే పరలోకంలో అంటే మృత్యు తరువాత ప్రాప్తించే చోట లేదా ఇక్కడ ఈ భూమి మీద కూడా ఏమాత్రం తేడా లేకుండా ఉంటుంది. సంసారంలోని వ్యవహారాలను త్యాగం చేసినప్పటికీ ఆత్మని అన్య పదార్థాల నుంచి వేరుగా చూపగల వృత్తితో ఉన్నప్పటికీ మాయతోనూ లేక అజ్ఞానంతోనూ మోహించబడిన జీవులకి ఆ తత్వం బ్రహ్మ అంటే సత్తత్వం జగత్తుకి ఆద్యకారణమైన పరమాత్మతో వ్యాపించి ఉండనట్లు అనిపిస్తుంది. పరబ్రహ్మ నా నుంచి వేరు, నేనెవరో అన్యుణ్ణి అన్న భేదజ్ఞానం ఉన్నవారు ఎప్పుడూ మరణాధీనులుగానే ఉంటారు. జన్మ వెనుక మరణం, మరణం తర్వాత మళ్ళీ జన్మ, అలా సంసార దారుణి చక్ర పరిభ్రమణ వీరి వెనుక పడుతుంది. మహా కఠినమైన యజ్ఞం, తపస్సు, దానాల వల్ల లభించే స్వర్గంలోనే ఉన్నా అక్కడ ఒకవేళ శ్రీ విష్ణువు యొక్క చరణ కమలాల ధ్యానం లేకపోతే మరి దానివల్ల ప్రయోజనం ఏమిటి? విషయాలను అనుభవించడానికి కేవల స్థానమైన స్వర్గలోకం మాకొద్దు. గోవింద నామస్మరణ లేని చోటుతో మాకేం పని? స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా విషయ సుఖాల్లో తేడా ఉండదు. స్వర్గలోకంలోని దేవతల రాజు ఇంద్రుడు, భూమి మీద చిన్న గాడిద, ఇద్దరి విషయ సుఖాలు ఒక్కలాగే ఉంటాయి. ఇంద్రుడు స్వర్గంలో నందనవనంలో అవర్ణనీయ ఆనంద తీరాలకు చేర్చే స్వర్గ సుఖ సౌకర్యాలతో యుక్తమైన తోటలో విహరిస్తాడు. గాడిద చెత్త కుప్పలో దొరుకుతుంది. వారిద్దరి సుఖము ఒకలాంటిదే అనిపిస్తుంది. ఇందులో కొద్దిగా కూడా తేడా ఉండదు. పుణ్యం అయిపోయాక భూమి మీదకు తిరిగి రావాల్సి ఉన్న అలాంటి చోటు కోసం ఊరికే ఎందుకు ప్రయత్నించాలి? దానికన్నా ఈ భూతలం మీద జన్మే చాలా మంచిది. ఈ ధరిత్రి మహత్వం చాలా గొప్పది. బ్రహ్మలోకంలోని ఆయుష్ ఒక కల్పం కన్నా అంటే బ్రహ్మదేవుడి ఒక రోజు కంటే మానవుల 432,20,00,000 సంవత్సరాల కంటే ఎక్కువే ఉన్నప్పటికీ దాని గొప్పతనం ఎంత? ఈ భూలోకంలో క్షణమాత్రపు ఆయుష్ అయినా గొప్ప మహత్తు కలిగి ఉంటుంది. కనురెప్పపాటులో నశించే ఆయుష్లో ఒక్క క్షణం మాత్రం చేసే కర్మలను ఒకవేళ మానవులు ఈశ్వరార్పణ చేస్తే వారికి
రక్షణని నిశ్చయంగా ఇవ్వగల స్థానం ప్రాప్తిస్తుంది. భగవంతుడి భక్తులు ఉండని, హరి గురు కథల వర్ణన ఉండని, భగవంతుడి సంగీత నృత్య పూజలు లేని చోటెందుకు? బ్రహ్మ ఆత్మల ఐక్యత అనే అనుభవ జ్ఞానమే అదే శాశ్వత సర్వశ్రేష్టతను ప్రాప్తింపజేయగల సాధనం. స్వర్గలోకం కన్నా భూలోకమే మరింత బాగుంటుంది. కాయా వాచ మనస 5 ప్రాణాలు గురువుకు సమర్పించాలి. బుద్ధిని కూడా నిశ్చయపూర్వకంగా గురువులో లీనం చేసి ఆయనకు అన్ని విధాలా ఆధీనంలో ఉండాలి. ఆ ప్రకారంగా సద్గురువుకు శరణు వెళితే భవభయ భీతి ఉండదు. దుఃఖ బడబాననాన్ని దూరం చేసే గురువు ఉన్నప్పుడు సంసారం గురించి వృధాగా చింతెందుకు? అవిద్యని ఆలింగనం చేసుకున్న చోట పుత్రులు పశువుల గురించి మాయా బంధనం ఉంటుంది. సంసారం గురించే రాత్రింబౌళ్ళలో చింత ఉంటుంది. సద్విచారం అనేది లవలేశం కూడా ఉండదు. వీటన్నిటికీ మూల కారణం అవిద్య. ఇదే అనేకత్వం అనే భ్రమాత్మక జ్ఞానాన్ని ఉత్పన్నం చేస్తుంది. అందుకే ఆచార్యుడి నుంచి, వేదాల నుంచి విద్వత్తుతో నిండిన పరిపక్వ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అవిద్య ఒక్కసారి నశించిందంటే అనేకత్వపు జ్ఞానం అణువంతైనా మిగలదు. ఈ ప్రకారంగా ఐక్య జ్ఞానం కలిగితే జనన మరణాలు తప్పిపోతాయి. ఏ కొంచెం భేద దృష్టి పెట్టుకున్నా జనన మరణాలనే కష్టాల కార్చిచ్చులో పడిపోతాం. ఉత్పత్తి లయాలనే నిరంతర పరిభ్రమణ మన వెనకబడుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. విద్యకి శ్రేయస్ అనేది అంటే పరమ కళ్యాణానికి సాధన విషయం. అవిద్య ప్రేయస్కి ఐహిక సుఖ సాధన. ఇది సామాన్య మానవులకి ప్రియం, ముఖ్య విషయం. ఈ సంసారంలో మృత్యువు గురించి ఎంతో భయం ఉంటుంది. దాని నుంచి నిర్భయులుగా అవటానికి గురుచరణాలు రెంటిని దృఢంగా పట్టుకోవాలి. ఆయన తప్పక ఐక్య బుద్ధిని ప్రసాదిస్తారు. అనేకత్వము ప్రవేశించే చోటే భయం కూడా ప్రవేశిస్తుంది. కనుక సంసారము, భయము, లవలేశం కూడా ఉండని అలాంటి భేదరహితులైన గురువు చరణాలను సేవించండి. ఆయన నుదుటిపై శుద్ధ ప్రేమ అనే చంద్రాన్ని పెట్టండి. ఆయనకి భావార్థం అనే పీతాంబరాన్ని కట్టండి. అప్పుడు ఆయన తమ భక్తులకి విశంభరుడి దర్శనం ప్రసాదిస్తారు. ఆయనకి దృఢశ్రద్ధ అనే సింహాసనం ఇవ్వండి. అష్టభావాలతో శోభించే పూర్ణ ఆనందాశ్రవ రూప జలంతో ఆయనకి స్నానం చేయించండి. అప్పుడు ఆయన వెంటనే సంతృష్టి చెందుతారు. ఆయన నడుము చుట్టూ భక్తి అనే మొల నూలును కట్టి ఆయన్ని స్వాధీనం చేసుకోవాలి. ప్రేమతో ఆయనకి సర్వస్వంతో దృష్టి అంటే చేదు వేపాకులు, ఉప్పు, ఆవాలు మొదలైన వాటితో దృష్టి తీసే క్రియ తీయాలి. అప్పుడు ఆయనకి హారతి ఇవ్వాలి. ఏదైనా కార్యం సంపూర్ణంగా నశించిపోయినా అది అస్తిత్వాన్ని ఆశ్రయించుకునే ఉంటుంది. రాతితో కుండని పగలకొడితే ఆకారమే నశిస్తుంది. కుండ అస్తిత్వం అంశము లేసి మాత్రమైనా నశించదు. పగిలిన ముక్కల దగ్గర కుండ మళ్ళీ పునరావృత్తి అవ్వగలదు. కనుక కార్యం యొక్క నాశనము అస్తిత్వాన్ని ఆశ్రయించుకొని ఉండటము. కనుకే ఏ మరణము చివర శూన్యత ఉండదు. ఏ కార్యమైనా అకారణంగా జరగదు. వ్యక్తము ఒకవేళ అవ్యక్తమైతే అది సదా సత్యాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. ఇది అన్ని చోట్ల అనుభవపూర్వకంగా కనిపిస్తుంది. సూక్ష్మత యొక్క చిన్న పెద్ద అనే పరంపర వ్యవస్థా క్రమం కూడా ఇదే చూపిస్తుంది. స్థూల అంటే సాకారము కళ్ళకి కనిపించేది. మన పని నశిస్తే నిజంగా దాని సూక్ష్మం అంటే కళ్ళకు కనిపించని కారణము మిగిలి ఉంటుంది. అది కూడా నశించకపోతే దానికన్నా సూక్ష్మం మిగిలి ఉంటుంది. అప్పుడు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటి విషయగ్రహణ శక్తి క్షీణిస్తుంది.
అంటే అర్థము బుద్ధి అలసిపోయినప్పుడు అక్కడ అక్కడ వ్యక్తము అవ్యక్తమైపోతుంది. దానికి అస్తిత్వ భావం మాత్రం అణిగిపోదు. అది ఒకటే సర్వదా సదా మెరుస్తూ ఉంటుంది. బుద్ధి ఇచ్చకి ఆశ్రయమిస్తే అంటే అది నశించిపోయిందంటే ఆత్మోన్నతి వెంటనే అయి అక్షయ పదవి అంటే అవినాశ స్థానము అంటే విష్ణు పదవి వచ్చి ఒళ్ళో వాల్తుంది. అవిద్య, మాయ, కామము, కర్మ ఇవి మృత్యువు వైపుకు తీసుకెళ్లేకి ముఖ్య గుణ ధర్మాలు. వీటన్నిటి నుంచి వెనక్కి మరలితే సంసార బంధనాలు కరిగిపోతాయి. బంధనాలు అవగానే సింధూర కాంతులతో దగదలాడే స్వయం ప్రకాశక సూర్యుడు ప్రకటమవుతాడు. నేను శరీరాన్ని ఇదే నా ధనము అన్న భావననే దృఢ దేహాభిమానం అంటారు. ఇదే హృదయ గ్రంథి అంటే ఆత్మ చిత్త. వీటి ఐక్యత అనేది భ్రమ లేదా చిత్తం యొక్క కామాదులను కోరుకునే వృత్తి. దీనితో దృఢబంధనము ఏర్పడుతుంది. ఇదే మాయా దుఃఖానికి చోటు. కర్మ బీజాన్ని పూర్తిగా మానవులు నశింప చేయకపోతే ఒకవేళ దేహం పడిపోయి అకర్మ బీజంతో మరో దేహంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మరో జన్మ వస్తుందని తెలుసుకోవాలి. బీజం తిరిగి వృక్షం అవుతుంది. వాసనలతో ఉన్న బీజానికి మరో దేహం ప్రాప్తిస్తుంది. వాసనలు నశించినంత వరకు అలా ఆ చక్రము అఖండంగా తిరుగుతూ ఉంటుంది. వాసనలు సమూలకంగా నశించినప్పుడే హృదయ గ్రంథి విడవడుతు విడివడు పడు విడిపడుతుంది. అప్పుడే మరణశీలురైన మానవులు అమరులవుతారు. ఈ ఉపదేశాన్ని ఉపనిషత్తులు చెప్పాయి. శాస్త్రవిహితంగా వ్యవహరించకపోవటము ఇవి లేని స్థితినే విరజ అంటారు. ఎలాంటి ఇచ్చలు లేని స్థితి. అది అవిద్యను వాసనలను సమూలకంగా నశింపు చేస్తుంది. అక్కడ మృత్యువు ప్రతాపం పనిచేయదు. వాసనలను సంపూర్ణంగా త్యాగం చేయటమే బ్రహ్మానందాన్ని ప్రాప్తింపు చేసుకునే సాధన. వర్ణను లిఖించలేని దానికోసం అక్షరాలను ఉపయోగిస్తాం. చెప్పే విషయం కానీ దానికోసం వాక్కునే ఉపయోగించాలని చూస్తాము. పరబ్రహ్మం యొక్క పూర్ణ జ్ఞానం కలగమంటేనే అన్ని అరిష్టాల నివృత్తి కలగటం. దానివల్లే మనసుతో కోరుకునేవి ప్రియమైనవి ప్రాప్తిస్తాయి. ఈ పద్ధతులకి శృతి స్మృతులు ఆధారము. బ్రహ్మ విదా స్మృతి పరహ. బ్రహ్మజ్ఞానం ప్రాప్తించిన మనుషులు పరమ పదవిని చేరుకుంటారు. ఇదే బ్రహ్మానంద. బ్రహ్మ దగ్గర లయం అయినప్పుడు కలిగే ఆనందము సాధనకు చివరి ఉపాయము. దీనికంటే శ్రేష్టమైన మరొక సాధనం ఏదైనా ఉంటుందా? తరతి శోకమాత్మవిత్. ఆత్మజ్ఞానం కలిగిన వారు అన్ని దుఃఖాలకు అతీతంగా అయిపోతారు. అజ్ఞానానికి మూలమైన సంసార సాగరాన్ని దాటిపోవటానికి బ్రహ్మజ్ఞానమే అసలైన ఉపాయము. సకల ప్రాప్తికి ఒకే ఒక్క సాధనం పూర్ణ శ్రద్ధ, ధైర్యం అనేవే మూర్తిభవించిన ఉమామహేశ్వరులు. వీటి హస్తము మస్తకంపై లేకపోతే హృదయంలో నివసించే ఆ విశ్వభరుణ్ణి చూడలేం. గురువుల్లో శ్రేష్ఠులైన శ్రీ సాయినాథుని మాటలు ఎంతో నిశ్చయపూర్వకంగా ఉండేవి. ఆయన ఇలా అనేవారు: నిష్ఠతో పాటు కొద్దిగా సహనం పెట్టుకుంటే మీరు గొప్ప ఐశ్వర్యాన్ని ప్రాప్తింప చేసుకుంటారు. ఈ కనిపించే జగతంతా కేవలం మిథ్య అంటే అస్తిత్వం లేనటువంటిది. ఇది ప్రత్యక్షంగా స్వప్నాల్లోని దృశ్యం లాంటిదే. మేలుకున్న తర్వాత అది నశించిపోతుంది. అది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. బుద్ధి పరుగు ఇక్కడ వరకే ఉంటుంది. ఇక్కడి వరకే ఆత్మస్వరూప విషయంలో మన నిజమైన భావన ఉంటుంది. అయితే అక్కడ సత్, ఆ సత్తు అస్తిత్వంలో ఉండటము లేకపోవటం అనే వాటికి స్థానం ఉండదు. అలాంటి తత్వాల వాస్తవిక స్వరూపం యొక్క భావనే అదే నిజమైన ఆత్మ. సత్, అసత్తు ఇత్యాది ప్రత్యయాలు నామం ధాతువుల నుంచి సాధించబడిన శబ్దము. రూపాంతరం చేయటానికి దానితో కలిసి వచ్చే అక్షరము లేదా శబ్దము లేకుండా, స్త్రీ పురుషులనే భేదాలు లేకుండా, ఏ రకమైన విశేష గుణము లేకుండా అనేక శబ్దాలతో వర్ణించబడే ఆత్మ సర్వవ్యాపక మహాస్వరూపం అలా ఉంది. ఈ ఆత్మ ఏ రకమైన విశేష గుణము లేకుండా వృద్ధాపము, జనన మరణాలకు అతీతంగా ఉంటుంది. ఇది అత్యంత ప్రాచీనము.
శాశ్వతము, ఎన్నటికీ నశించింది. ఇది అది నిత్యము, స్వయంభూ, జన్మరాహిత్యము, సనాతనము, ఆకాశంలా ఆకాశంలా సర్వవ్యాపకము, అనాది, అవిచ్ఛిన్నము, విభజించరానిది, వృ- వృద్ధి, శూన్యము, విస్తరణ, అసలు పెరగనిది, అవిక్రియ అంటే ఏ మార్పు చెందనిది అయి ఉంది. అది శబ్దాలకు అతీతంగా ఉంటుంది. దానికి రూపము, ఆకారము ఉండవు. దానికి ఆద్య అంత్యాలు లేవు. దానికి అనుమానము, అంచనా వేయలేము. అది ఎన్నటికీ నశించదు. దానికి ఎందులోనూ వాసన ఉండదు. దానికి రుచి లేదు. అది ఏ విధంగానూ భ్రష్టు పట్టదు. దానికి స్వరూపాన్ని ఎవరు వర్ణించగలరు? అలా ఏ గుణము లేకుండా కళ్ళకు కనిపించని ఆత్మని అజ్ఞానం వల్ల తెలుసుకోలేకపోతే జ్ఞానప్రాప్తి తెలుసుకొని అజ్ఞానాన్ని తొలగించాలి. కానీ ఆ ఆత్మని ఎన్నటికీ శూన్యమని, అవభావాత్మకము అంటే అసలే లేని స్థితి అనకూడదు. ఏమి ఈ శ్రీ సాయి మహారాజు పరమహంస స్థితి, ఏమి ఆయన వైభవము! చూస్తుండగానే దాన్ని కాలం దోచుకుపోయింది. ఇక మీదట అది మనకి మళ్ళీ కనిపిస్తుందా? ధనము, పిల్లలు, భార్య, వీటి మోహంలో చిక్కుకున్న భక్తుల విషయం వదిలేద్దాం. వాళ్ళ విషయం ఏమంత గొప్పది? యోగులు, విరాగులు కూడా దర్శనానికి వచ్చేవారు. ఆయన చరణా కమలాల్లో అనురుక్తులై ఉండేవారు. కామ కర్మల బంధనాల నుంచి సంపూర్ణంగా ముక్తులై ఈశానాలన్నిటినీ త్యాగం చేసి దేహము, గృహము మొదలైన విషయాల్లో ఉదాసీనంగా ఉండే అలాంటి భక్తులు ఈ జగతిలో ధన్యులు. దృష్టికి సాయే విషయమేమైనా వారికి మరో వస్తువు కనిపిస్తుందా? కనిపించే వాటినన్నిటిలో సాయి తప్ప ఖాళీ స్థలం వారికి కనిపించదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ సుని శరత్ బాపూజీకి జై. నోటిలో శ్రీ సాయి నామము నర్తిస్తూ హృదయంలో ప్రత్యుషంలో విచ్చి పరిమళించే పారిజాత ప్రసూనాలనే శ్రీ సాయి ప్రేమ పొంగి పొరలై వారికి సదా సుఖ సంతృప్తులు లభిస్తాయి. వారికెప్పుడు శుభమే కలుగుతుంది. శ్రీ సాయి స్వయంగా వారిని సంరక్షిస్తారు. శ్రవణం విషయం కూడా అంతే. మాటల్లో కూడా సాయి తప్ప మరో మాట ఉండదు. నాసికలో సాయి సుగంధం నిండిపోయి ఉంటుంది. నాలుక అయితే అనురాగ అరవిందాలను వెదజల్లే సాయి మధుర రసాన్నే కేవలం ఆస్వాదిస్తూ ఉంటుంది. ఏమి మమతల పరిమళాలను గుబాలించే ఈ సాయి దరహాసవందనం. సుఖాలలోకెల్లా అది అతి శుద్ధ సుఖం. ఆ అదృష్టం ధన్యం. వారు ఆ శబ్దమనే అమృతాన్ని ప్రత్యక్షంగా సేవించారు. సాయిబాబా శుభాలకి నిలయం, సుఖశాంతులకి జన్మస్థానం. ఆయన హృదయాంగనం సదా జాగృతమై ఉంటుంది. ఆయన సత్యంలోని భేదాన్ని తెలుసుకోగలవారు. ప్రాపంచిక ఇచ్ఛాల నుంచి, ఆకాంక్షల నుంచి నివృత్తి అయినవారు. పాలతో కడుపు నిండిపోయిన ఆవు దూడ తన తల్లి నుంచి దూరంగా పోదు. దాన్ని త్రాటితో పశువులను కట్టివేసే గుంజికి కట్టి పెడతారు. అలాగే ఈ మనసు సంసారంలోని విషయ భోగాలను అనుభవించి తృప్తి చెందినప్పటికీ మోహం నుంచి దూరం కాదు. కనుక దాన్ని గురు చరణాల్లో దృఢంగా బంధించి ఉంచాలి. గురు ప్రేమ సుధలు, కృపారసం ప్రాప్తించడానికి ఆయన చరణ కమల ధూళికి వందనం చేయాలి. ఆయన చేసిన శుభప్రదమైన ఉపదేశం పట్ల చక్కగా లక్ష్యం పెట్టాలి. అప్పుడు ఆయన ప్రేమ, కృప అనే అనుభవం మీకు అడుగడుగునా కలుగుతుంది. ఇంద్రియ సుఖాల్లో మనసారా రమించాలి. కానీ మనసుల్లో మాత్రం సాయిబాబా పట్ల ప్రేమ జలపాతాలు దూకించాలి. అదే చివరికి ప్రాపంచికంలోనూ పరమార్థకంలోనూ రెండు చోట్ల పనికొస్తుంది. మంత్రసిద్ధి పొందిన మాంత్రికుడి కాటుక ఎదురు కాళ్ళతో కాళ్ళ మొదట బయటకు వచ్చి జన్మించిన పుట్టిన వారికి భూమిలో పాతిపెట్టిన ధనాన్ని చూపించినట్లు గురుచరణ ధూళితో నిండిన కళ్ళకి ఆధ్యాత్మిక ఆది భౌతిక అంటే శాస్త్రీయ జ్ఞానం స్పష్టమవుతుంది.
సిద్ధ పురుషుల లక్షణాలు సాధకులు సాధనాలు అవుతాయి. అవి సంపాదించడానికి తెలివిగలవారు గొప్ప ప్రయత్నంతో అభ్యాసం చేయాలి. పాల కడుపులో నెయ్యి ఉంటుంది, కానీ దాన్ని తోడు పెట్టకపోతే మజ్జిగ ఉండదు, వెన్న కూడా ఉండదు. దానికి కూడా కొంత అవసరమైన ప్రక్రియ చేయవలసి ఉంటుంది. మజ్జిగ చిలకకపోతే వెన్న లభించదు. దాన్నైనా అగ్ని మీద కాచకపోతే రుచికరమైన నెయ్యి లభించదు. మొదట సంస్కార బలం కావాలి, తర్వాత పూర్వాభ్యాసంతో లభించిన బుద్ధి కుశలత కావాలి. అభ్యాసం లేకుండా చిత్తశుద్ధి కలగదు, చిత్తశుద్ధి లేకుండా ఆత్మజ్ఞానం ప్రాప్తి కష్టమవుతుంది. కనుక స్వరూప స్థితి చేతికి చిక్కనంత వరకు సాధకుల భగవద్భక్తిని వదలకూడదు. ఆత్మజ్ఞానం అనే మందిరాన్ని నిర్మించడానికి 4 రకాల ముక్తులనే కలశాలు తలతలా మెరవడానికి, విరక్తి అనే పతకం ఎగరడానికి భగవద్భక్తి అనే పునాది అవసరం. కుక్కలు పందులు రాత్రింబవళ్ళు బురదలో పొర్లుతాయి, అశుద్ధాన్ని తింటాయి, విషయ భోగాలు అనుభవిస్తాయి. ఇక మానవ దేహం ప్రాప్తించిన తర్వాత కూడా ఆ విషయాల వెంటే ఉంటే శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बापू जी की जय. గొప్పతనం ఏమిటి, దేనివల్ల చిత్తశుద్ధి కలుగుతుందో, దేనివల్ల అఖండ బ్రహ్మస్థితి కలుగుతుందో ఆ స్వధర్మాచరణ అనే తపస్సు నరదేహంలో మొదటే సాధించాలి. సాధు సేవే ముక్తికి ఇల్లు. స్త్రీల పట్ల ఆసక్తి నరకానికి ద్వారమని పెద్దలు చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నిరంతరం చక్కటి సద్వర్తనతో ఉంటూ శరీర పోషణకు అవసరమైనంతే అన్నం తింటూ ఇల్లు ఇల్లాలు కుటుంబము ఇత్యాది విషయాలలో ఏ విధమైన ఆశ ఆకాంక్ష లేనటువంటి అలాంటి భగవద్భక్తులు ధన్యులు. సాయిబాబాని నిరంతరం చింతన చేసేవారి అనుభవంలోని అపూర్వత చూడండి. సాయిబాబా వారికి రుణపడి స్వయంగా వారిని గుర్తుపెట్టుకుంటారు. ఆ నామస్మరణ మహత్వం ధన్యం. స్వయంగా గురువు కూడా భక్తుల స్మరణ చేస్తారు. ధ్యానించేవారు జేయస్థితిలో ప్రవేశిస్తారు. తమ పూర్వపు స్థితిని పూర్తిగా మర్చిపోతారు. తుమ్హి జానా తుమచి కరణి మలాతర్ రాత్రిం దివస్ తుమాచీచ్ ఘోకాణి. మీ పనులు మీకు తెలుసు, నాకు మాత్రం రాత్రింబవళ్ళు మీ స్మరణే. అనురాగ లతలన్నీ పూయించే బాబా ప్రేమపూరితమైన వాక్కు ఎందరికో గుర్తుండే ఉంటుంది. మాకు జ్ఞానం గురించిన విషయాలొద్దు, ఈ సాయిబాబా చరిత్రే చాలు. నెత్తి మీద ఎన్ని పాపాలు ఉన్నప్పటికీ అది కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించగలదు. ఒకవేళ పారాయణ చేయడం సాధ్యం కాకపోయినప్పటికీ అందులోని గురుభక్తి ఉన్న ప్రకరణాలను శ్రోతలు నిత్య మూనియమంగా శ్రవణం చేసి హృదయానికి ఆభరణాలుగా చేసుకోవాలి. ఈ చరిత్రను రోజులో ఏ సమయంలో చదివినా సరే మన గురు మహారాజ్తో సహా శ్రీహరి భక్తులను నిశ్చయంగా కలుస్తారు. ఈ గ్రంథం చేసే వారి దరిద్రం దూరమవుతుంది. ఇది నేను చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే దానివల్ల మనసులో సంశయం ఉత్పన్నమవుతుంది. సాయిబాబానే నా నోటితో ఇదంతా చెప్పిస్తున్నారు కాబట్టి లాగి పీకి చేసే వ్యర్థమైన ఆలోచనలను వదిలేయండి. ఆయన సకల గుణాలకు నిధి. తమ భక్తులకు మోక్షాన్ని ప్రాప్తింపజేయగల ఆయన కథలు కలియుగంలోని సమస్త పాపాలను హరించివేస్తాయి. అలాంటి ఈ సాయిని గురించి ఇప్పుడు శ్రోతలు తనివి తీరా వినండి. శ్రీ
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. అలాంటి మహాత్ముల కథ ప్రసూనాల ముందు స్వర్గలోకంలోని సుఖం పాపం ఎంతటిది. రసభరితమైన ఈ చరిత్ర వర్ణనను వదిలేసి అటువైపు పొరపాటునైనా ఎవరు చూస్తారు? సుఖదుఖాలు మనసు వికారాలు. మహాత్ముల సాంగత్యంలో సర్వము వికారరహితంగా అయిపోతుంది. అప్పుడు చిత్తం చైతన్యకారమై సుఖం దుఃఖాలు రెండిటికి చోటు లేకుండా పోతుంది. విరాగులకు ఏకాంతంలో లభించే సుఖం లేదా భక్తులు భగవంతుని పట్ల భక్తితో ఉన్నప్పుడు లభించే సుఖం ఇంద్రుడికి గాని లేదా సార్వభౌమ చక్రవర్తులకు గాని కల్పాంతరంలో కూడా లభించదు. ప్రారబ్ధం చాలా బలీయంగా ఉంటుంది. పూర్వజన్మ కర్మను అనుసరించి బుద్ధి సూచిస్తుంది. కానీ విధివశాత్తు జరిగే వాటిని భక్తుడు సహజంగానే ఆపేయగలడు. ఎంత భగీరథ ప్రయత్నం చేసినప్పటికీ ప్రారబ్ధ కర్మ తప్పిపోదు. జరగవలసినవి జరగకుండా తప్పించుకోవడం ఎంతో అసాధ్యం. దుఃఖాలను కోరకపోయినా కూడా వస్తాయి. అలాగే సుఖాలు కూడా ఆలోచించకపోయినా వెంటపడతాయి. మహాత్ములకు మాత్రం ఈ దేహ ప్రారబ్ధాల గతి అంటే విధిని అనుసరించి దేహానికి అనుభవించవలసిన సుఖ దుఃఖ భోగాల నడక మొదటే తెలిసి ఉంటుంది. సాయిబాబా నామం యొక్క అఖండ ఆవర్తనే మనకి నియమం, తపము, దానము. పదే పదే షిరిడి వెళ్ళడమే మన తీర్థయాటన. ఆయనకి అనన్యంగా శరణు అనడం, సాయి సాయి అనే మంత్రాన్ని స్మరించడం, అనుష్ఠానం చేయడమే మన ధ్యానము, పునశ్చరణ. నిష్కపటంగా ప్రేమతో అనుసంధానాన్ని పెట్టుకొని ఆయన్ని పూజించి చూడండి. ఆయన అతర్క లీలలను హృదయంలో అనుభవించి చూడండి. ఇక ఈ బెల్లపు తయారీ చాలు, మనకు వెంటనే బెల్లం కావాలి. గతంలో సూచించిన రసభరితమైన కథను వినడానికి శ్రోతలంతా ఉత్సాహంతో ఉండి ఉంటారన్న శ్రోతల భావాన్ని తెలుసుకున్నాను. ఇక ఆసక్తికరమైన ఆ కథను చెప్తాను. శ్రోతలకు కథ పట్ల శ్రద్ధను గొప్పగా ఉంచడానికి ఈ గ్రంథ విస్తారాన్ని ఆపుతున్నాను. కావ్య రచనలో విశిష్ట పద్ధతికి సంబంధించిన జ్ఞానం మందబుద్ధిని, పామర్ని అయిన నాకు లేదు. చేత్తో పట్టుకున్న నా కళాన్ని తమ చేత్తో పట్టుకుని సాయిబాబానే నా చేత వ్రాయిస్తున్నారు. అదే నేను వ్రాస్తున్నాను. సాయిబాబా బుద్ధిని ప్రసాదించకపోతే నేను ఈ చరిత్ర ఏం వ్రాయగలను? ఆయన కథను ఆయనే చెప్పిస్తున్నారు, వ్రాయిస్తున్నారు కూడా. సరే, ఇప్పుడు కథానుసంధానం అంటే చావడి గుండిగలోని ప్రసాదాన్ని పంచడం గురించిన వర్ణన చేస్తానని వాగ్దానం చేశాను. అది ఇప్పుడు వినండి. ఇదే కాక దీనికి సంబంధించిన వేరే కథలు నాకు గుర్తొచ్చినవన్నీ శ్రోతలకు చెప్తాను. అవి కూడా శ్రద్ధగా వినండి. సాయి కథల్లోని విశేష ధన్యం, ఆ కథా శ్రవణ ప్రభావం ధన్యం. వాటిని మననం చేయడం వల్ల మనకు జన్మతః వచ్చిన గుణం ప్రకటమై సాయి చరణాల పట్ల చక్కటి మనోవృత్తి పెరుగుతుంది. ఇప్పుడు మొదట చావడిని వర్ణిద్దాం. దాని వైభవాన్ని, శోభాన్ని క్లుప్తంగా చెప్పుకుందాం. సాయిబాబా రోజు విడిచి రోజు నియమంగా చావడిలో నిద్రించేవారు. ఓసారి బాగా వర్షం కురవడం వల్ల మసీదంతా నీటిమయం అయిపోయింది. బాబా పడుకోవడానికి అసలు స్థలమే లేకపోయింది. అందుకని భక్తులు ఆ రాత్రి బాబాని ఆ దగ్గరలో ఉన్న చావడిలోనికి, అంటే ప్రయాణికులు మొదలైన వారికి ఉపయోగపడే గ్రామంలోని సార్వజననీన ప్రదేశంలోనికి తీసుకెళ్లారు. మర్నాడు ఉదయం మసీదులోనికి తిరిగి తీసుకొచ్చారు. అప్పటి నుంచి రోజు విడిచి రోజు అలా వెళ్ళడమే అలవాటుగా అయ్యింది. తరువాత రాధాకృష్ణబాయి భక్తి ఉత్సాహాల వల్ల శ్రీమంతులైన భక్తుల నుంచి రథం, పల్లకి, ఛత్రాలు, చామరులు, గొప్ప పట్టు వస్త్రాలు, నగలు, పూజకి వెండి పాత్రలు, గ్యాస్ దీపాలు ఇత్యాదులు పోగై బాబా చావడికి వెళ్ళే ఆ సమారంభం మహారాజుల ఊరేగింపులాగా అత్యంత శోభాయమానంగా కనులకు ఇంపుగా అయ్యింది. బాబా ఓ రాత్రి మసీదులోనూ మరో రాత్రి చావడిలోనూ గడిపేవారు. అలా ఆ పద్ధతి బాబా సమాధి పర్యంతం జరిగింది. తరువాత 1909వ సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు నుంచి సాయిబాబాకి చావడిలో అర్చన, పూజ, భజన, స్తుతి పూజ మొదలగు జరగసాగాయి.
ఆ చావడి సమారంభాన్ని నా బుద్ధికి తోచినట్లు వర్ణించడం ప్రారంభిస్తాను. సాయి కృప అనే ఉత్సాహ రూప పరమాత్మ దాన్ని గట్టెక్కిస్తుంది. చావడికి వెళ్ళే రాత్రి భజనా బృందం మసీదుకు వచ్చేది. మధ్యాహ్నం నుంచి సభామండపంలో భజన జరిగేది. వెనుక వైపు శోభాయమానమైన రథం ఉండేది. కుడి చేతి వైపు తులసి కోట ఉండేది. ఎదురుగా బాబా స్వయంగా కూర్చొని ఉండేవారు. మధ్య భాగంలో భజనా బృందం ఉండేది. హరిభజన అంటే ఇష్టం ఉండే అలాంటి భక్తులు, స్త్రీలు గాని పురుషులు గాని సభా మండపంలోనికి వెంటనే వచ్చి భజన కోసం తత్పరతతో కూర్చొని ఉండేవారు. కొందరు చేతిలోనికి తాళాలు తీసుకునేవారు, కొందరు చిరుతలు తీసుకునేవారు, కొందరు చేతులతో తాళబద్ధంగా చప్పట్లు చరుస్తూ ఉంటే, కొందరు మృదంగం కంజీరాలను కలిపి గట్టిగా వాయిస్తూ గొప్పగా భజన చేసేవారు. సాయి సమర్థులు సూదంటరాయిలా తమ ఆకర్షణ శక్తితో ఇనుము లాంటి జడ భక్తులను ఆకర్షించి పైన దండదారులు జయకారాలు చేసేవారు. జనసందోహం ఉన్న చోట మకర తోరణాలు కట్టేవారు. పైన ఆకాశంలో పతాకాలు ఎగరేసేవారు. చిన్నపిల్లలు కొత్త బట్టలు ధరించి అందమైన నగలతో అలంకరించుకునేవారు. మసీదు పరిసరాలలో దీపాలు వరుసగా బారులు తీర్చి వెలిగించబడి ఉండేవి. ప్రాంగణం ద్వారంలో పూర్తిగా అలంకరించబడ్డ శ్యామకర్ణ అనే పేరుగల గుర్రం శోభాయమానంగా కనిపించేది. ఇంతలో తాత్యా పాటిల్ భక్తులందరిని వెంటబెట్టుకుని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న బాబా దగ్గరకు వచ్చి కూర్చునేవాడు. బాబా తయారుగానే ఉన్నప్పటికీ తాత్యా పాటిల్ వచ్చే వరకు తాత్యా రాకకై ఎదురు చూస్తూ తమ స్థలంలో కూర్చొని ఉండేవారు. తాత్యా బాబా చంకలో చేయి పెట్టి లేపినప్పుడే బాబా అక్కడి నుంచి చావడి వైపుకు బయలుదేరడానికి సిద్ధమయ్యేవారు. తాత్యా బాబాని మామా అని పిలిచేవాడు. అలా వారి పరస్పర ప్రేమకి, వారి ఆత్మీయతకి ఇవ్వగల ఉపమ లేదు. ఒంటికి రోజు ధరించే కఫ్ని వేసుకొని, చంకలో సటకా పెట్టుకొని, చిలుముకి పొగాకు చిలుము తీసుకొని, భుజం మీద రుమాలు వేసుకొని బాబా తయారయ్యేవారు. తాత్య ఆయన ఒంటికి జరి అంచున్న అందమైన శాలువాను చక్కగా తలపై నుంచి కప్పేవాడు. అప్పుడు బాబా వెనుక ఉన్న గోడ దగ్గర కాలుతున్న కట్టెలను తమ కుడి కాలి బొటను వ్రేలితో ఓ క్షణం మాత్రం వాటి స్థానం నుంచి కొంచెం వెనక్కి జరిపేవారు. తర్వాత అక్కడ వెలిగే జ్యోతిని స్వయంగా కుడి చేత్తో ఆర్పి అప్పుడే చావడి వైపు బయలుదేరేవారు. సాయిబాబా బయలుదేరగానే వాయిద్యాలు ఒక్కసారిగా మ్రోగేవి. చిచ్చుబుడ్లు, కాకరపు ఒత్తులు, మతాబాలు, దివిటీలు అన్ని వైపులా వెలిగేవి. కొందరు ధనస్సు ఆకారంలోనూ గుండ్రంగానూ ఉన్న కొమ్ము బూరలు సన్నాయి ఊదేవారు. కొందరు పెద్ద చిన్న తాళాలు వాయించేవారు. చేత్తో చప్పట్లు కొట్టేవారైతే లెక్క పెట్టలేనంత మంది ఉండేవారు. మృదంగ, వీణ, జనత్కరాల్లో, సాయి నామ గర్జనలో భజన చేస్తూ స్త్రీలు పురుషులు బారులు తీరి ప్రేమ పారవస్యంతో నడిచేవారు. ఊరేగింపులో కొందరు జెండాలు ఎగరేస్తూ ఉండేవారు. కొందరు గరుడుడి బొమ్మున్న ధ్వజాన్ని పట్టుకొని ప్రదర్శించేవారు. అందరూ నర్తిస్తూ గంతులు పెడుతూ భజన చేస్తూ బయలుదేరేవారు. అందరికీ ఎంతో ఆనందం, కోలాహలం కలిగేది. కాగడాలు, పతాకాలు తీసుకొని వాళ్ళు బయలుదేరుతూ ఉంటే తాళాలు, బూరలు, సన్నాయి ఒక్క పెట్టున మ్రోగేవి. అప్పుడు సాయిబాబాకి జయకారాలు చేసేవారు. శ్యామకర్ణ గుర్రం టై టై ఆకారాలు చేసేది. అలా వాయిద్య గర్జనలో బాబా ఊరేగింపు మసీదు నుంచి బయలుదేరేది. ఆయన మెట్ల దగ్గరకు వచ్చినప్పుడు దండదారులు ఓం రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అంటూ గర్జించేవారు. అప్పుడు కొద్దిసేపు అక్కడ నిలబడి తాళాలు, తప్పెట్లు, మృదంగాలు, వీణ, చిరతలు తీసుకుని భక్త బృందం మనస్ఫూర్తిగా ఒక్క పెట్టున భజన చేసేది. కొందరు భక్తులు పతాకాలు చేతుల్లోనికి తీసుకొని ఆనందం పొంగులు వారగా ముందుకు నడుస్తూ ఉంటే, కొందరు చేత్తో చామరలు పట్టుకునేవారు, వివనలు పట్టుకునేవారు, రెండు వైపులా బాబాకి వీచేవారు. కొందరు దారిలో కాళ్ళ కిందకి 1-2 మడతలు వేసి ముతక దుప్పట్లు పరిచేవారు. వాటిపై బాబా చేతిని పట్టుకొని ఆయనకి వివనలు వీస్తూ నడిచేవారు. తాత్యా
బాబా ఎడమ చేతిని పట్టుకునేవాడు, మహల్సాపతి కుడి చేయి పట్టుకునేవాడు, బాబు సాహెబ్ జోగ్ బాబా తలపై ఛత్రం పట్టుకునేవాడు. ఆ ప్రకారంగా బాబా ఊరేగింపు చావడి వైపుకు నడిచేది. అందరికన్నా ముందు ఎర్రటి రంగుతో శ్యామకర్ణ అనే గుర్రం కాళ్ళకి గజ్జెలు గల్లు గల్లుమంటుండగా బయలుదేరేది. దండదారులు బాబా పేరుతో జయ జయ ధ్వానాలు చేస్తూ నడుస్తూ ఉండగా ఛత్రధారి ఛత్రాన్ని పట్టుకొని చామరదారులు చామరలు వీస్తూ నడిచేవారు. తాళాలు వాయిద్యాలు మ్రోగుతూనే ఉండేవి. భక్తులు జయకారాలు గర్జించేవారు. దండదారులు ప్రేమతో అరిచేవారు. ఆ ప్రకారంగా ఆ భక్త సముదాయం మెల్లమెల్లగా నడిచేది. హరినామాన్ని అదే పనిగా గర్జిస్తూ ఉండగా తాళాలు తప్పెట్లు మృదంగాలు సుస్వరంతో గర్జించేవి. వాటి తాళానికి అనుగుణంగా భక్త సముదాయం గర్జించేది. జయకారాలు నడిచేవి. అలా భజన చేసే భక్త బృందం ఆనందయుక్తమై సాయిబాబాకి జయ జయకారాలు చేస్తూ 4 వీధులు కూడలిలో నిలిచి ఉండేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అప్పుడు తాళాలు తప్పెట్లు డోలు ఒకే పెట్టున మ్రోగేవి. వాద్యాలు ఎంతో తీవ్రంగా మ్రోహటం మొదలెట్టేవి. సాయి నామఘోష ఒక్క పెట్టున చెలరేగేది. భజన గొప్ప ప్రేమతోనూ సంతోషంతోనూ మొదలయ్యేది. స్త్రీ పురుషులు వెంట నడిచేవారు. అందరూ భజనానందంతో ఉప్పొంగిపోయి సాయినామ గర్జన చేసినప్పుడు ఆకాశం ఆ శబ్దంతో దద్దరిల్లిపోయేది. వాద్యాలు ఆకాశంలో గర్జించినప్పుడు ప్రేక్షక సముదాయ మనసులు ప్రసన్నమయ్యేవి. అలా ప్రేక్షకులకు కనువిందు చేసే శోభతో అనుపమాన రీతిలో చావడి ఊరేగింపు జరిగేది. సంధ్యాకాలపు అరుణారుణ పసిడి కాంతులతో ఆకాశంలో పుటం పెట్టిన సువర్ణ తేజస్సు కనిపించినట్లు చావడి ఎదుట నిలబడి ఉన్న సాయి మహారాజు ముఖ శోభ కనిపించేది. ఆ వేళప్పుడు ఆయన ఈ ముఖ శోభ ఉదయబానుడి వింతకాంతుల్లా లేదా విశ్వానికి చేతనను ప్రసాదించే మూలశక్తి గర్భగుడిలా భాషించేది. అలాంటి అందమైన అమూల్య లాభాన్ని ఎవరు వదులుకుంటారు? ఆ సమయంలో రంగులో తేజోపుంజాలతో విరాజిల్లేది సాయి సమర్థుల ముఖం. ఆయన ఉత్తరం వైపు ముఖం పెట్టి ఏకాగ్ర చిత్తంతో ఎవరినో పిలుస్తున్నారా అన్నట్లు ఉండేవారు. తాళాల వాద్యాల ఘోషలో సాయి మహారాజు అప్పుడు అవర్ణనీయ ఆనంద సుధలతో నిండిపోయి తమ కుడి చేతిని పైకి కిందికి ఊపేవారు. అప్పుడు భక్త శ్రేష్ఠుడు కాకాసాహెబ్ దీక్షిత్ వెండి పళ్ళం నిండా పూలు తీసుకుని బాబా దేహమంతటా కోమల సుమాల హర్షంతో అలా ఆపకుండా కురిపించేవాడు. తల మీద గులాల్ కలిపిన గులాబీ పూలని ప్రేమతోనూ భక్తితోనూ అదే పనిగా చల్లేవాడు. కాకాసాహెబు అలా గులాల్తో కలిపిన పూలను చల్లుతున్నప్పుడు తాళాలు బూరలు తప్పెట్లు మొదలైన వాయిద్యాలను ఒకేలా తీవ్రంగా వాయించేవారు. షిరిడి గ్రామస్తులు మిగిలిన బాబా భక్తులు ప్రేమతో ఆయన దర్శనానికి వచ్చేవారు. అప్పటి బాబా ముఖచర్య ఎంతో భిన్నంగా సూర్యోదయ సింధూర కాంతులతో దహదహలాడే అద్భుత సౌందర్యంతో కనిపించేది. మీరు మెట్లు గొలిపే ఆ తేజోపుంజాన్ని చూసి ప్రేక్షకుల కనుపాపలు విప్పారేవి. ప్రేమను నింపుకున్న వారి మనసుల్లో ఉల్లాసం ఉప్పొంగేది. సంసారంలోని సమస్త దుఃఖాలు నివారింపబడేవి. ఆహాహా, ఏమి ఆ దివ్య అద్భుత తేజస్సు! విమల వినీల ఆకాశంలోని ఉదయ బాణుడి శోభే! ఎదురుగా తాళాల్లాంటి వాయిద్యాలు పెద్ద శబ్దం చేస్తూ ఎంతోసేపు అలా మోగుతుండేవి. బాబా సుమారు 1:30 నుంచి 1:15 గంట వరకు ఉత్తర దిశ వైపు ముఖం పెట్టి ఒకే చోట నిలబడి కుడి చేతిని సదా పైకి కిందికి ఊపేవారు. మొగలి పువ్వు లోపలి భాగంలోని పసిడి ఛాయతో పోటీ పడుతూ పసిమి ఛాయతో ఉండేది బాబా దేహకాంతి. దానిలో కొద్దిగా అరుణకాంతులు మిశ్రితమైనట్లు ఉండేది ఆయన ముఖ తేజస్సు. ఆ శోభను జిహ్వ వర్ణించలేదు.
కళ్ళే ఆ లాభాన్ని అనుభవించాలి. ఇంతలో మహల్సాపతి పూనకం వచ్చి నర్తిస్తున్న బాబా ఒకే స్థానంలో ఏకాగ్ర స్థితిలో ఉండటం చూసి మనసంతా ఆశ్చర్యంతో నిండిపోయేవి. కుడివైపు నిలబడి ఉండే మహల్సపతి బాబా కఫ్నీ కొంగుని చేత్తో పట్టుకోగా ఎడమవైపు తాత్యాకోతే చేతిలో లాంతరు పట్టుకుని నడిచేవాడు. ఏమి ఆ అద్భుతమైన ఉత్సవం! ఏమి ఆ భక్తి ప్రేమల వైభవం! ఆ కౌతుకాన్ని చూడడానికి పెద్ద పెద్ద శ్రీమంతుల బృందం కూడా పోగయ్యేది. ధవల కాంతులతో కూడిన బాబా ఎర్రని ముఖబింబం మిలమిల్లాడే తేజస్సుతో వెలిగే అవర్ణనీయ శోభను చూసి భక్తుల నయనాల్లో స్వానందం దోబూచులాడేది. భక్త సముదాయం దారికి రెండు వైపులా మెల్లమెల్లంగా సరంభంగా నడిచేది. అనివార్యమైన ప్రేమ పొంగి పొరలగా స్వానందంతో పూర్తిగా నిండిపోయేవారు. ఇక మీదట ఆ వైభవాన్ని కళ్ళతో ఎవరూ కూడా మళ్ళీ చూడలేరు. ఆ రోజులు గతించాయి, ఆ కాలము పోయింది. ఇప్పుడు మనసుకు మిగిలింది కేవలం ఆ స్మృతులే. ఆ ప్రకారంగా వాద్యాలు అపారంగా మ్రోగుతుండగా మార్గంలో జయాకారాలు చేస్తూ భక్తులు బాబాని చావడిలో కూర్చునే చోటు వైపు తీసుకెళ్లేవారు. వారికి అన్ని రకాలైన దివ్య పూజోపచారాలు చేసేవారు. చావడి పైకప్పుకి ధవల కాంతులు ఈనే చాందినీని అమర్చేవారు. శోభాయమానమైన గాజు గోళాలను వేలాడదీసేవారు. గోడలకు అవి విరజిమ్మే వెలుగులను ప్రతిబింబించగల అద్దాలు అమర్చేవారు. అక్కడి దృశ్యాన్ని పుంజాలకు పరాకాష్ఠ చేసేవారు. భక్త సమూహమంతా కలిసి చావడికి వెళ్ళేది. తాత్యాబా బాబా ఆసనాన్ని సిద్ధం చేసి ఆయన్ని పట్టుకుని దానిపై కూర్చునపెట్టేవారు. అలా వాళ్ళ ఉత్తమ ఆసనాన్ని తయారు చేసి వెనుక ఆనుకునేందుకు దిండు పెట్టేవారు. బాబా ఆసనంపై కూర్చోగానే ఆయన భుజాల మీద కోటు కప్పేవారు. తరువాత దేహంపై దివ్యమైన అందమైన వస్త్రాలు వేసేవారు. అత్యంత హర్షంతో ఆయనకి పూజ చేసేవారు. ఎంతో ఘోషతో హారతి పాడేవారు. పూలదండలు వేసి పూల గుచ్చాలు ఇచ్చేవాళ్ళు. సుగంధాలు ఈనే చందనాన్ని అద్ది చేతులకు ఘుమఘుమలాడే పరిమళ ద్రవ్యాలు పూసేవాళ్ళు. అమూల్యమైన వస్త్రాలతో అలంకరించి తలపై కిరీటం పెట్టి చూసేవారు. ఒక్కోసారి అందాలు ఒలికే బంగారు కిరీటాన్ని, కొన్నిసార్లు కలికి తురాయితో మెరిసే భవ్యరత్న జడిత జరీ పని చేసిన తలపాగాని పెట్టేవారు. మెల్లో రత్న మాణిక్యాలతో మెరిసే ధవల కాంతులు వెదజల్లే ముత్యాల దండలను వేసేవారు. ఈ వేషధారణ అంతా దీపకాంతుల్లో విలక్షణ తేజస్సుతో తలుక్కుమనేది. నుదుటిపై పరిమళాలు వెదజల్లే కస్తూరితో నల్లటి నామాన్ని పెట్టి వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో మధ్యభాగంలో నల్లటి తిలకం పెట్టేవాళ్ళు. రెండు భుజాల మీద నేరేడు పండు రంగు ముక్మల్ జరీ కోటు క్రిందికి జారుతుంటే రెండు వైపులా దాన్ని మెల్లగా ఆయనకి తెలియకుండా పైకి జరిపేవారు. అలాగే తల మీద మకుటం లేదా తలపాహాని కూడా పదే పదే వెనుక నుంచి మెల్లగా ఆయనకి తెలియకుండా ఒకరి తరువాత ఒకరు పట్టుకునేవారు. కిరీటం కానీ తలపాగా కానీ స్పర్శ అయితే తీసి పారేస్తారేమోనన్న భయం భక్తులకు విపరీతంగా ఉండేది. ప్రేమతో కూడిన వాళ్ళ కుతూహలం కూడా అంత బలీయంగానే ఉండేది. అందరి మనసులను తెలుసుకోగల సాయిబాబాకి భక్తులు చేసే ఇలాంటి చాటుమాటు పనులు తెలియవా? అయితే వాళ్లకున్న ప్రీతి వల్ల అదంతా తెలిసే కూడా సాయిబాబా మౌనంగా ఉండేవారు. బ్రహ్మ లేదా పరమాత్మ సాక్షాత్కారం వల్ల శోభాయమానంగా ఉండేవారికి జరీకోటు ఒక అలంకారమా? నిజ శాంతితో అలంకరింపబడిన వారికి మకుటం ఓ భూషణమా? అయినా కూడా భక్తుల అనేక రకాల అందమైన అలంకారాలను బాబాకి పెడుతూ ఉండేవారు. నుదుటిపై కుంకుమ పువ్వు కలిపిన మనోహర తిలకం దిద్దేవారు. కొందరు రత్నాల ముత్యాల మాలలను మెళ్ళో వేసేవారు. కొందరు మళ్ళీ నుదుటిపై గంధం బొట్టు పెట్టేవారు. భక్తుల ముచ్చటని బాబా అలా తీర్చేవారు. ఆ అలంకారాలన్నీ పెట్టాక, తలపై కిరీటం పెట్టాక, మెళ్ళో ముత్యాల హారం తలతలా మెరిసేది. ఆహా, ఏమి ఆ అలౌకిక శోభ! నానాసాహెబ్ నిమోన్కర్ కర్రకు అమర్చబడి జాలరుతో ఉన్న గుండ్రంగా తిరిగే ధవళవర్ణపు ఛత్రాన్ని బాబాపై పట్టుకునేవారు.
బాపు సాహెబ్ జోగ్ ఎంతో ప్రేమతో బాబా చరణాలు కడిగేవారు. హద్యము పాద్యము మొదలైన వాటిని భావపూర్వకంగా అర్పించి విధియుక్తంగా పూజ చేసేవారు. లోతుగా ఉండే వెండి పళ్ళెని ముందు పెట్టి అందులో బాబా చరణాలు పెట్టి అత్యంత ఆదరంతో వాటిని కడిగి తరువాత సుగంధ చందనం అద్దేవారు. అప్పుడు కుంకుమ పువ్వు ఉన్న గిన్నె చేతిలోనికి తీసుకుని బాబా చేతులకు పరిమళ ద్రవ్యం రాసేవారు. తరువాత బాబా చేతికి తాంబూలాన్ని ఇచ్చి భక్తితో అర్పించేవారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు బాబా ముద్ర దృష్టి అత్యంత ప్రసన్నంగా కనిపించేది. బాబా చావడిలో ఆసనం మీద కూర్చున్నప్పుడు తాత్యాబా మొదలైన వాళ్ళంతా నిలబడి ఉండేవారు. బాబాని చేత్తో పట్టుకుని ఆసనంపై కూర్చోపెట్టి ఆయన పాదాలకు ఆదరంగా వందనం చేసేవారు. అసలే పరిశుభ్రంగా నిర్మలంగా ఉండే చావడి నేలను కడిగి తుడిచి స్ఫటికంలా తలతలా మెరిసేలా చేసేవారు. అక్కడికి శ్రీవారి చరణాల్లో ప్రేమతో లీనమైపోయిన చిన్న పెద్దలు అందరూ కలిసి వచ్చేవాళ్ళు. బాబా దిండుకి జారిగిలపడి ఆసనం మీద విరాజమానులవగానే ఇరువైపులా భక్త బృందం చామరాలు వింజామరాలు దీవెనలతో వీచటం మొదలెట్టేది. అప్పుడు మాధవరావు మొదట పొగాకును నలిపి పొడి చేసి వెంటనే చిలుము తయారు చేసి తాత్యాబా చేతికి ఇచ్చేవారు. తాత్యాబా మొదట ఊది పొగాకు రాజుకోగానే ఆ చిలుముని బాబా చేతికి ఇచ్చేవాడు. బాబా మొదటి దమ్ము పీల్చి మహాసపతి చేతికి ఇచ్చేవారు. ఆ ప్రకారంగా ఆ చిలుము అయిపోయే వరకు అది భగత్ శ్యామ తాత్యాల మధ్య గుండ్రంగా ఇటు అటు తిరుగుతుండేది. చిలుము నిర్జీవ పదార్థం అన్నమాట నిజమే, కానీ దాని అదృష్టం ఎంత గొప్పది. సజీవులమైన మనం దానికి సాటిరాము. నిజమైన సేవ అంటే దానిదే. దాని తపశ్చర్య కూడా మహా కఠినమైనది. పసితనంలో పాపం కాళ్లతో తొక్కించుకుంది. తరువాత శీతోష్ణాలు బాధను సహించింది. అగ్నిలో బాహా కాలి బయటకు వచ్చింది. అదృష్టవశాత్తు దానికి బాబా కరస్పర్శ లభించింది. మళ్ళీ దునిలో కాలవలసి వచ్చింది. తరువాత గేరు అంటే ఎర్ర రంగు మట్టి లేపనాన్ని దేహానికి అలుముకుంది. చివరికి బాబా నోటి చుంబన లాభం లభించింది. సరే, భక్తులు కర్పూరం కుంకుమ పువ్వు చందనం 2 చేతులతో తీసుకుని బాబా దేహానికి పూసేవారు. మెల్లో పూలమాల వేసి సువాసనను ఆస్వాదించటానికి పూలగుచ్చాలు ఇచ్చేవారు. ఎవరి ముఖం సదా దరహాస చంద్రికలు చిందిస్తూ ఉంటుందో, భక్తుల వైపు పొంగిపొరులే ప్రేమతో అవలోకిస్తూ ఉంటుందో వారికి అలంకారాల పట్ల ఆసక్తి ఏముంటుంది? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. ఇవన్నీ భక్తుల గౌరవాన్ని కాపాడడం కోసమే. ఎవరి దేహానికి భక్తి అలంకారం అవుతుందో, ఎవరు శాంతి అనే నగలతో అలంకరించబడి ఉంటారో వారికి లౌకికమైన మాలలు మణులు నగలతో అవసరమేముంటుంది? మూర్తి వివించిన వైరాగ్యమే అయిన వారికి పచ్చలహారం ఎందుకు? అయితే భక్తులు తమకు దాన్ని అర్పణ చేశారు కనుక ఆయన దాన్ని మెళ్ళో వేసుకునేవారు. భక్తుల ముచ్చట ఆయన తీర్చేవారు. బంగారపు పచ్చల దివ్యహారం, 8 లేదా 16 వరుసల ముత్యపు మాల నీలి కమలాల మాలలో కలిసిపోయి అపూర్వ రీతిలో శోభించేది. మల్లెలు మొల్లల మాల తులసి మాల ఆయన మెడలో పాదాల వరకు వేలాడుతూ ఉండేవి. ఆయన మెడలో ముత్యాల మాల గొప్ప తేజస్సుతో తడుకునేది. వాటితో పాటే ఛాతి మీద బంగారు పతకం ఉన్న పచ్చలహారం వేలాడేది. నుదుటి మీద అందమైన నల్లటి బొట్టు అత్యంత మనోహరంగా శోభించేది. ఎవరు తేజోమయమైన విష్ణు భక్తునిలా భాసిస్తారో, ఎవరిపై ఛత్ర చామరాలు పట్టుకోబడతాయో, ఎవరి తలపై జలతారు శాలవ శోభాయమానంగా కనిపిస్తుందో వారిని ఫకీరు అని అనగలమా? సాధారణంగా బాపు సాహెబ్ జోగ్ ఉప్పొంగే ప్రేమతో మంగళవాద్య ఘోషలో చేత్తో పంచహారతి పట్టుకుని బాబాకి అక్కడ హారతిచ్చేవాడు. 5 రకాల ఉపచారాలతో గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం పూజ చేసి అందమైన పంచహారతి చేత్తో తీసుకొని అందులో కర్పూరం పెట్టి దాంతో బాబాకి హారతిచ్చేవాడు. హారతి ఇవ్వడం అయిపోయాక భక్తులంతా ఒక్కొక్కరుగా వచ్చి
బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి తమ ఇళ్లకు బయలుదేరేవారు. తర్వాత చిలిం, అత్తరు, పన్నీరు ఇచ్చి బాబా అనుమతి తీసుకొని తాత్యాబా తన ఇంటికి వెళ్లేందుకు బయలుదేరగానే బాబా అతనితో ఇలా అనేవారు: నన్ను కనిపెట్టి ఉండు, వెళ్ళాలంటే వెళ్ళు, కానీ రాత్రివేళ మధ్య మధ్య నా సంగతి కనుక్కుంటూ ఉండు. అందుకు తాత్యాబా సరే అలాగే అంటూ చావడి నుంచి ఇంటికెళ్ళిపోయేవాడు. ఆ ప్రకారంగా భక్తులంతా వెళ్ళాక బాబా స్వయంగా తమ చేతులతో మూట విప్పేవారు. దోవతల మడతలు తీసి పరిచి తమ పక్కన తామే తయారు చేసుకునేవారు. 60-65 తెల్లటి దుప్పట్లను పరిచి వాటితో పడకను తయారు చేసుకొని దానిపై నిద్రించేవారు. అలా చావడిలో ఇప్పటి వరకు జరిగిన కథ జరిగినట్లు చెప్పబడింది. ఇప్పుడు మరో కథ ఉండిపోయింది. దాన్ని తర్వాత అధ్యాయంలో వర్ణిస్తాను. శ్రోతలు నన్ను క్షమించాలి. సాయిబాబా మహిమ చాలా గొప్పది. క్లుప్తంగా చెప్దామన్నా చెప్పడానికి పరిమితి ఉండదు. అది అలా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు సాయిబాబా గుండిగల కథను ఇంకా మిగిలి ఉన్న సంగతులన్నిటినీ రాబోయే అధ్యాయంలో చెప్తాను. మీరు ఆదరపూర్వకంగా శ్రద్ధ పెట్టండి. గురువుని అఖండంగా స్మరించడమే హేమాడ్పంతుకి స్వార్థమా పరమార్థమా? గురుచరణాలకు నిరంతరం నమస్కరించి అతను కృతార్థుడయ్యాడు. ఎందుకంటే 4 పురుషార్థాలు గురుచరణాల వద్దే ఉంటాయి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలోని చావడి వర్ణనము అనే పేరుగల 37వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ बाबूजी की जय. साई बाबा साई बाबा साई बाबा साई बाबा. साई बाबा साई बाबा साई बाबा साई बाबा. साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा. साई बाबा साई बाबा साई बाबा साई बाबा. साई बाबा साई बाबा साई बाबा साई बाबा. साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा. 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 बाबा साई 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 बाबा.
బాబా సాయి బాబా బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा
तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़रो करो, रहमो नज़रो करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़रो करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़रो करो, रहमो नज़रो करो, अब मोरे साई तुम बिना नहीं मुझे झाड़ू गड़ो है अपने मस्जिद का, झाड़ू गड़ो है मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई रहमो नज़रो करो, रहमो नज़रो करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़रो करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba,